ఈ క్వశ్చన్ రేడియేషన్ ఫోర్స్ అండ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ రెండు కాంబినేషన్ మీద ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఒక మిర్రర్ ఉంది, దాని మాస్ ఎల్ లెంత్ అనే థ్రెడ్ తో సస్పెండ్ చేశాడు వర్టికల్ గా. అయితే నువ్వు ఎప్పుడైతే లేజర్ బీమ్ దీని మీద ఇన్సిడెంట్ చేసావో ఈ ఎనర్జీ ఉన్న లేజర్ లైట్ ని, అప్పుడు ఏమైందంటే వర్టికల్ తో ఇలా తీటా యాంగిల్ చేస్తూ డిఫ్లెక్ట్ అయిందనమాట. అయితే ఆ డిఫ్లెక్షన్ తీటానే మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎంత హైట్కి వెళ్ళింది అనుకుంటే హెచ్ హైట్ అనుకుంటున్నా. ఆ హెచ్ వాల్యూ ఏమవుతుందంటే ఎల్ ఇంటూ 1 - cos θ అవుతుంది అనమాట. రైట్? రేడియేషన్ ఫోర్స్ ఫార్ములా ఏమంటే మిర్రర్ అనేది పర్ఫెక్ట్లీ రిఫ్లెక్టింగ్ కాబట్టి ఇన్సిడెంట్ మొమెంటమ్ ఉంటుంది, రిఫ్లెక్టెడ్ మొమెంటమ్ కూడా ఉంటుంది కాబట్టి 2 times ఆఫ్ పవర్ బై సి. సి అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్. కానీ పవర్ ఫార్ములా ఏమి అంటే ఎనర్జీ బై టైం అన్నమాట. ఓకేనా? అంటే నేను రేడియేషన్ ఫోర్స్ ఏమని రాయొచ్చు అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 2/c. పవర్ మీన్స్ ఎనర్జీ బై టైం. ఆల్సో ఎఫ్ ఇంటూ డిటి విచ్ ఈజ్ ఈక్వల్ టు 2/c టైమ్స్ డిఈ. కానీ ఫోర్స్ ఇంటూ ఇంపాక్ట్ టైంకి ఫార్ములా ఏమని అంటే జనరల్గా ఇంపల్స్ కూడా ఫార్ములా అవుతుంది. అది ఇంపల్స్ అంటే చేంజ్ ఇన్ మొమెంటమ్. అందుకే దీన్ని ఏమని రాయొచ్చు అంటే ఎంవి మైనస్ ఎంయూ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఎఫ్ ఇంటూ డిటి. సో ఇంటిగ్రేషన్ ఎఫ్ డిటి ప్లేస్ లో 2/c ఇంటూ డిఈ అని రాయొచ్చు. ఇనిషియల్ గా రెస్ట్ లో ఉంది కాబట్టి u0 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే జస్ట్ ఎంవి ఈజ్ ఈక్వల్ టు 2/c ఇంటిగ్రేషన్ డిఈ మీన్స్ ఈ ఇంప్లైస్ వెలాసిటీ v ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు అంటే 2/c ఇంటూ ఈ బై ఎం అని రాయొచ్చు. ఓకేనా? సో ఇంత వెలాసిటీతో ఉంటుంది అనమాట. కరెక్ట్ గా తీటా యాంగిల్ చేసేటప్పుడు వర్టికల్ తో ఇక్కడ. ఓకే? దెన్ ఇదే సిచ్యుయేషన్ లో ఇనిషియల్ గా అది రెస్ట్ లో ఉండింది. సో దేర్ ఈజ్ నో కైనెటిక్ ఎనర్జీ అండ్ ఇంత హైట్కి వెళ్ళేపాటికి దానికి వెలాసిటీ v వచ్చింది. ఆల్సో హెచ్ హైట్ వెళ్ళింది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ కూడా వచ్చింటుంది అనమాట. సో ఇక్కడ u0 కైనెటిక్ ఎనర్జీ 0, పొటెన్షియల్ ఎనర్జీ కూడా 0. ఇక్కడికి వెళ్తున్నట్లు కైనెటిక్ ఎనర్జీ దాంతో పాటు పొటెన్షియల్ ఎనర్జీ ఎంజీహెచ్ కూడా వచ్చింటుంది. సో అందుకే ఏమని రాస్తున్నాను, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారము ఫ్రమ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇనిషియల్ గా దానికి ఎటువంటి ఎనర్జీ లేదు, కానీ ఫైనల్ గా ఎంజీహెచ్ వచ్చింది ప్లస్ వెలాసిటీ కూడా ఉందంటే కైనెటిక్ ఎనర్జీ కూడా వచ్చినట్టు లెక్క. ఓకేనా? ఇక్కడ ఎంజీహెచ్ హెచ్ అనేది గ్రావిటేషనల్ ఫోర్స్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉండే డిస్ప్లేస్మెంట్ కాబట్టి ఏమని రాయాలి, నేను మైనస్ అని పెట్టుకోవాలా. ఓకేనా? సో ఏమవుతుంది, ½ mv² ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎంఎం క్యాన్సిల్ చేస్తున్నాను దాంతోపాటు. ఓకే? 2 అవతలు పోతే v² ఈజ్ 2gh. హెచ్ అంటే ఎల్ ఇంటూ 1 - cos θ. వాట్ ఈస్ వి? ఇంత ముందు రాసాను 2e/cm అని. 2e/cm హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gl ఇంటూ 1 - cos θ అని మనం ఏమని రాయొచ్చు అంటే 2 sin² θ/2 అని రాయొచ్చు. ఓకే? ఇక్కడ 4 times ఆఫ్ e² బై m² c² విచ్ ఈజ్ ఈక్వల్ టు 2gl ఇంటూ 2 times sin² θ/2. ఇక్కడ θ స్మాల్ అయితే, ఇఫ్ θ ఈజ్ స్మాల్ sin θ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు θ. ఇక్కడ θ/2 ఉంది కాబట్టి sin θ/2 అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఏమవుతుంది, θ/2. అంటే θ/2 దానికి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. రైట్? దెన్ 4e² బై m² c² ఈజ్ ఈక్వల్ టు 2 2s are 4gl ఇంటూ θ²/4. ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతుంది. రైట్? gl నోట్లు పంపించేసాను నేను. దెన్ θ² ఈజ్ ఈక్వల్ టు 4e² డివైడెడ్ బై m² c². gl ఈక్వల్ వస్తే డివైడెడ్ బై gl. ఓకే? then theta is equal to square root of 4 means 2, e² is e, m² m, c² c into root of 1/gl. లేదా theta is equal to 2e by
ఎంసి రూట్ ఆఫ్ జిఎల్ అవుతుంది అనమాట డిఫ్లెక్షన్. ఓకే, సో దిస్ విల్ బి ద డిఫ్లెక్షన్ డ్యూ టు ద లేజర్ లైట్ ఇన్సిడెంట్ ఆన్ ద మిర్రర్.